నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో ప్రజలైతే సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయిపోయారు. ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్తే. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఏపీలో ప్రజలు ఫోన్లకు వచ్చిన మెసేజ్లు చూసి అవాక్ అయిపోతున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి, అంటే మరి ఎలక్షన్స్ అని చెప్పేసి ఆ గుడ్ న్యూస్ ఇచ్చారా ఏంటనేది తెలీదు. సో దీన్ని అసలు ఎలా చూడాలి? మెసేజ్ అది శాలరీస్ మెసేజ్ అంటే గడిచిన 5 ఏళ్లలో అసలు ఎప్పుడు కూడా 1వ తేదీన పడిన దాఖలాలు లేవట. అంటే చాలా అరుదు స్టార్టింగ్లో పడ్డాయేమో. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉన్నారు, రిలేషన్స్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ చెప్పే మాట ఏంటంటే అసలు ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇంతకు ముందు వరకు కూడా అంటే అసలు ఎప్పుడైతే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఉన్న ఉద్యోగులు చాలామంది చెప్పిన సందర్భాలు కూడా ఏంటంటే ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తేదీనే పడిపోయేది. మొదట్లో సమితులు పరిషత్తులు అవన్నీ ఉన్నప్పుడు అంటే వెళ్ళి ఈ అకౌంట్లు బ్యాంకు ఖాతాలు లేని రోజుల్లో ఎవరో ఒకరు హెడ్ మాస్టరో లేదంటే ఆ ఇన్స్పెక్టరో యూడీసీయో ఎల్డీసో ఎవరో వెళ్ళి డ్రా చేసుకొని వచ్చి వీరికి జీతం అనేది ఇచ్చేసేవారు. సో ఎప్పుడైతే బ్యాంక్ ఖాతాల ఆప్షన్ వచ్చిందో అది 1వ తేదీ ముందు రోజు మ్యాక్సిమం ముందు రోజు నైట్గా పడిపోయేది, లేదా 1వ తేదీ కల్లా పడుతుంది. సో అలాంటిది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు అలా పడిన దాఖలాలు లేవు. అదే కాదు, చాలా వరకు అంటే ఒక టీఏడిఏ లేదు, మొదట్లో శాలరీ పడడం లేదు, తరువాత ఆ ఈపీఎస్ విధానం ఏదైతే సవరిస్తా ఉన్నప్పుడు మాట ఇచ్చేసారో దాని గురించి లేదు, తర్వాత పిఆర్సీ అసలే లేదు, ఆ ఫిట్మెంట్ ఏదో ఇచ్చారు కానీ ఫిట్మెంట్ కూడా 27ది కాస్త 4% తగ్గించి 23 చేయడం వల్ల ముందున్న బెనిఫిట్ ప్రకారమే బెటరు, ఈ బెనిఫిట్ అయితే ఇంకా నష్టపోతున్నామని చెప్పి ఉద్యోగస్తులు అదొకటి వాపోయారు. చాలా రకాలుగా అంటే ఇంకా దారుణం అనమాట. ఉద్యోగస్తులకి దానికి కూడా కొంతమంది కార్యకర్తలని ఎలా ఉసుగొలిపారనంటే ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు ఎవడు కూడా పని చేయట్లేదు, పని చేయకపోయినా మీకు ఎందుకు అంతంత జీతాలు, అంతంత జీతాలు తీసుకున్న వాళ్ళు కనీసం పని చేయరు, వీళ్ళకి మళ్ళీ 1వ తేదీన పడకపోతే పెద్ద ఫీల్ అయిపోతున్నారు అన్నట్టుగా కార్యకర్తలను కొంతమంది ఉచ్చుకొలపడం, వాళ్ళతో బయట మాట్లాడించడం అన్నీ కూడా చేశారు. పైగా మేము కష్టపడి ట్యాక్సులు మేము కష్టపడి సంపాదిస్తుంటే ప్రభుత్వానికి వెళ్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తీసుకుంటున్నారని అప్పుడులో ఆ కార్యకర్త అన్నారు. మరి ఈ పథకాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే ఉద్యోగులు కష్టపడేది ట్యాక్సీలోంచి కట్ అయ్యి వచ్చినవే కదా, అక్కడ మాత్రం ఈ కార్యకర్త ఎవరు మాట్లాడట్లేదు. సో అలాగా రకరకాలుగా మొదట్లో చాలామంది ఉద్యోగులు ఈపీఎస్ సంబంధించి అమరావతి ముట్టడి జరిగింది, అది చాలా ఉధృతంగా కూడా జరిగింది. తర్వాత కొన్ని ఉద్యోగ సంఘాలు దాని మీద మీటింగ్ పెట్టి కలవడం జరిగింది, దానికి కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కనీసం అంటే ఒక పదవిలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు వెళ్ళి ఆ ఉద్యోగ సంఘాల నేతలు కలుస్తున్నప్పుడు సరే దీని గురించి చూద్దాం మళ్ళీ ఇంకోసారి అంటే 1 సారి 2 సార్లు 3 మ్యాక్సిమం 3-4 సార్లు కలుస్తుంటే చర్చలు సఫలీకృతమయ్యాయి విఫలమయ్యాయి అని చెప్పి మన వార్తలో కూడా చూస్తుంటాం. ఇక్కడ అదేం లేదు, చర్చలు ఇన్నిసార్లు జరపడం లేదు. ఇది మీ కోరికలన్నీ గొంతుం కోరికల్లో ఉన్నాయి, ఇది అయ్యే పని కాదు, మేము చెయ్యం. ఒకటే మాట, ఉద్యోగులు మేము స్ట్రైక్ చేస్తామన్నా పట్టించుకోలేదు, మీరు ఇలా చేస్తే మేము రోడ్డు ఎక్కుతామన్నా కూడా పట్టించుకోలేదు. ఆఖరికి అమరావతి ముట్టడి చేసినా కూడా అమరావతి ముట్టడి చేస్తారని తెలిసి ముందు రోజు రాత్రి పోలీసులను పెట్టి ప్రతి లాడ్జీలో కూడా చెక్ చేయించారు, ఎవరెవరు వచ్చారు ఉద్యమం ఒకేసారి సెక్రటేరియట్ ముట్టడి కోసం వచ్చారు అన్నట్టుగా. సో అట్లాగే ఎక్కడికక్కడ చెక్ పెట్టేసి కట్టడి చేస్తే వాళ్ళంతా ఉసూరుమని ఉంటారు. పైగా వాళ్ళ పిఎఫ్ డబ్బులు కూడా వాడేశారని కూడా మన వార్తల్లో చూసాం ప్రభుత్వం. అలాంటివి అన్నీ 1వ తేదీన శాలరీ రాకపోవడం, ఒకరికి 5వ తేదీ, ఒకరికి 10వ తేదీ, ఒకరికి 15వ తేదీ. ఒక పెన్షనర్ అయితే నాకు చెప్పారు, లాస్ట్ ఇయర్ దసరా టైంలో ఆయన లిటరల్లీ ఏడ్చుకున్నాడు. ఎందుకంటే ఆ దసరా టైంలో వాళ్ళ కూతురు అల్లుడు వచ్చారంట. సరే దసరా 12, 14 ఆ తేదీల్లో పడింది, నాకు సరిగ్గా తేదీ గుర్తులేదు. బట్ పెన్షన్ మాత్రం 16వ తేదీకి ఎప్పుడు వేశారంట. చూడండి, అంటే ముందు ఎప్పుడు 1వ తేదీన మ్యాక్సిమం 5వ తేదీ లోపల వేయాల్సిన పెన్షను ఆ టైంలో ఇస్తే వాళ్ళు ఏమంటారు, కేవలం ఆయనకి అదే ఆధారం. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఆయన ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. సో ఆ పెన్షన్తోనే బతుకుతుంటాడు ఆయన భార్య.
పిల్లలకి ఏదైనా కలిగితే ఇవ్వడము, లేదంటే ఆ మందులు మాత్రలు మింగుతూ అలా కాలం వెల్లదీస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి ఓన్లీ ఆ ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే పెన్షన్ అది. సో అది కూడా లేటుగా వేసి మేము ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్టుగా ప్రభుత్వం డాబులు కొడుతుంది అన్నట్టు కూడా చాలామంది బాధపడుతున్నారు. సో అటువంటి పరిస్థితులన్నీ వెరసి ఒకేసారి రేపు ఎలక్షన్ నెల ఉందాక 1వ తేదీ శాలరీ పడితే వాళ్ళకి అర్థం కాదా, అబ్బా ఎప్పుడూ లేనిది 1వ తేదీ శాలరీ వేసారేంట్రా అన్నట్టుగా అనిపిస్తుందా లేదు? అంటే ఒక ఎలక్షన్ స్టంట్ అంటారా మరి? అంతే కదా. అంటే మ్యాక్సిమం ఉద్యోగస్తులు, ఎస్పెషలీ ప్రభుత్వ టీచర్సే కదా రేపు ఎలక్షన్స్ కమిషన్ వాళ్ళతో కదా పోలింగ్ బూతులు నడిపించేది. వాళ్ళని ప్రిసీడింగ్ పిఓస్గా వేస్తారు, ఏపీఓగా వేస్తారు. ప్రిసీడింగ్ ఆఫీసర్లు వాళ్ళే, అసిస్టెంట్ ప్రిసీడింగ్ ఆఫీసర్ వాళ్ళే. అంటే ఈ చెక్ చేసేవాళ్ళు, డాట్స్ పెట్టేవాళ్ళు, ఫామ్ ఇచ్చేవాళ్ళు, లోపలికి తీసుకెళ్ళి చెక్ చేసి అక్కడ ఓటు వేయించే దగ్గర నుండి చూసుకునే వాళ్ళు అంతా కూడా టీచర్సే చేస్తారు. సో అది కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఎప్పుడు ఒక్కొక్కరికి 5వ తేదీ, ఒకరికి 16వ తేదీ, ఒకరికి 11వ తేదీ అట్లా. పెన్షనర్స్కి కూడా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షనర్స్ వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి 2004 ఫిబ్రవరి తర్వాత జరిగిన రిక్రూట్మెంట్ దేనికి కూడా పెన్షన్స్ లేవు. అంతకుముందు జరిగిన అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్స్ ఉన్నాయి. సో అంతకుముందు జరిగిన రిక్రూట్మెంట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్స్ అవుతున్న కొద్దీ వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు. వాళ్ళు ఒకవేళ ఆ పెన్షనర్ చనిపోతే వాళ్ళ భార్యకి, ఎవరైతే నామినీ వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళు కూడా పెన్షన్ మీద ఆధారపడే వ్యక్తులకి ఒక్కొక్క నెల ఒక్కొక్క తేదీలో వేస్తే 1వ తేదీ వచ్చేసరికి, 2వ తేదీ వచ్చేసరికి పాలవాడు, పేపర్ వాడు, అందరూ కూడా కిరాణా వాడు ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతారు. అడిగితే లేదు రేపిస్తాము, ఎల్లుండిస్తామని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు పడుతుందో తెలియదు. ఫిక్స్డ్గా 10వ తేదీ పడుతుంది బాబు, 11వ తేదీ మీకు ఇస్తాం డబ్బులు అంటే పాలవాడో వెళ్ళిపోతాడు, లేదా కిరాణా వాడో, లేదంటే ఆ చికెన్ షాప్ వాడో. జనరల్గా ఊర్లలో ఎలా ఉంటుంది, ప్రతిదీ చిన్న ఖాతా పెట్టుకుని నడిపించుకుంటారు. సరే ఇవ్వు నీకు ఫస్ట్కి ఇస్తాము అని. సో పర్టికులర్గా ఒక తేదీలో పడకపోతే వాళ్ళైనా కొన్ని రోజులు చూసి నువ్వు మొన్న 5వ తేదీని ఇస్తానన్నావు, ఎంతవరకు ఇవ్వలేదు, ఇప్పుడు 10 అంటే సార్ ఇంక బాబు ఇంకా పెన్షన్ పడలేదు, వాడు ఏమని ఇవ్వాలి. ఇట్లా అవి పడడం విషయం పక్కన పెడితే ఎదుటివాడు అలా వచ్చి అడిగేసరికి ఎంత అవమానపరంగా ఫీల్ అయి ఉంటారు వాళ్ళు. ఏజ్డ్ పర్సన్స్, 5వ తేదీని ఇస్తానన్నావు, ఇవాళ 10వ తేదీ ఇంకా ఇవ్వలేదంటే పెన్షన్ పడకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు. అట్లాగా అందరూ చాలా సఫర్ అయ్యి చాలా ఉసూరుమన్న పరిస్థితుల్లో ఇప్పుడు చాలా నెలల తర్వాత, మేబీ సంవత్సరాల తర్వాత 1వ తేదీన పడడం అనేది అందరికీ ఒకసారి ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ మోర్ ఓవర్ చాలా మంది నవ్వుకొని కూడా ఉంటారు. అంటే వాట్సాప్ గ్రూపులలో ఆల్రెడీ వీళ్ళ మీద మీమ్స్ కూడా క్రియేట్ చేసేసి వాటిని ట్రోల్ చేస్తున్నట్టు కూడా. ఎన్నికలు కాబట్టి రేపు 11వ తేదీ ఎలాగ పోలింగ్ ఉంది కాబట్టి ఎవరో ఒక్కరైనా తృప్తి పడకపోతారా, ఏకపోతారా అనే ఆశతో మేబీ శాలరీస్ వేసినట్టుగా అనిపిస్తుంది. ఇదే రకంగా ఎందుకు 5 సంవత్సరాలు వేయలేకపోయారు గవర్నమెంట్? ఎందుకంటే ఇప్పుడు కూడా ఖజానాలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫస్ట్కి వేయడానికి? ఇంతకుముందు ఖజానాలో డబ్బు లేదు అని చెప్పి ఏవేవో అసలు అదే ఆశ్చర్యం. ఇప్పుడు అడిగినా మొత్తం పథకాల కిందే డైవర్ట్ చేశారని చెప్పారు. పంచాయతీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, పర్టికులర్గా ప్రభుత్వ ఏదైతే శాఖలు ఉంటాయో మంత్రులు, ఆ శాఖలకు సంబంధించిన నిధులు అన్నీ కూడా ఈ పథకాల కింద డైవర్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు అడిగినా అక్కడ ఆర్బీఐకి వెళ్ళి లోన్ తెచ్చుకున్నాం, సెంట్రల్కి వెళ్ళి లోన్ తెచ్చుకున్నాం, సెంట్రల్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించుకున్నాం, ఇదే చూశారు తప్ప మరి మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పటికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని రోజులు లేనిది. ఇన్ని రోజులు అడిగితే ఏదో సాకు చెప్పేవారు కదా, నిర్మలా సీతారామన్ గారిని కలిసాము, అమిత్ షా గారిని కలిసాము, లేదా సెంట్రల్ మినిస్టర్ని కలిసాము, వాళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆర్బీఐకి రిక్వెస్ట్ పెట్టుకొని మళ్ళీ తెప్పించుకొని ఇచ్చాము, ప్రతి శుక్రవారం వెళ్ళి అడుగుతూ వస్తున్నాము అన్నట్టుగా ఏవో వార్తలు వచ్చాయి. మరి అంత కష్టపడిన వాళ్ళు ఆడిటర్స్ కానీ, రాష్ట్ర ఫైనాన్స్ మ్యాటర్స్ చూసే వాళ్ళు మేధావులు కానీ మరి ఈ నెల కరెక్ట్గా టెన్షన్గా 1వ తేదీ వచ్చేసరికి ఎలా పడ్డాయి? మరి గడిచిన ఈ ఇన్నేళ్ళు ఎందుకు పడలేదు? ఓట్ల కోసం ఏదో అంటే ఉద్యోగులకి వాళ్ళకి కూడా అర్థమైంది. కాకపోతే వీళ్ళ తాపత్రం ఏంటంటే కనీసం ఈ ఒక్క నెల పడింది కాబట్టి ఒక్కడైనా మారకపోతాడా, ఒక్కడైనా ఓటు అయిపోతాడా అని ఆశతో వేసినట్టున్నారు. చూద్దాం పని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.